హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కీబోర్డ్లో బేసిక్ కాన్సెప్ట్ అయిన ఫంక్షన్ కీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫంక్షన్ కీస్ అనేవి మనకి కీబోర్డ్లో ఫస్ట్ రోలోనే ఉంటాయి. అంటే మీకు కీబోర్డ్లో అన్నిటికంటే ముందుండేటువంటి వరుసలో ఒక 12 కీస్ ఉంటాయి. వాటికి ఒక సీక్వెన్స్ అంటూ ఉంటుంది. అంటే ర్యాండమ్గా నంబరింగ్ లేకుండా సీక్వెన్స్లో ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలాగా. సో ఈ ఫంక్షన్ కీస్కి ప్రతిదానికి కూడా ఎఫ్ అనే లెటర్ ఉంది. అంటే ఫంక్షన్ అన్న వర్డ్లో నుంచి ఫస్ట్ లెటర్ ఎఫ్ అనేది తీసుకొని అలాగా 12 కీస్కి 12 నేమ్స్ అనేవి ఇచ్చారు. సో ఆ విధంగా మీకు F1 నుంచి F12 వరకు మొత్తం 12 ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 12 కీస్ని మనం ఎప్పుడెప్పుడు ఏ అవసరాలకి వాడతామన్నది క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఐఎమ్ షర్మిల, హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏ డిపార్ట్మెంట్, న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మాచర్ల. ఫస్ట్ F1 ఫంక్షన్ కీస్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది మనకి F1. ఈ F1 ఫంక్షన్ కీని కనుక మీరు చూసినట్లయితే ఈ ఫంక్షన్ కీ మీద మీకు చిన్న క్రెసెంట్ సింబల్ అనేది ఉంటుంది. క్రెసెంట్ సింబల్ అంటే నెలవంక చిహ్నం. సో ఈ క్రెసెంట్ సింబల్ మనకి ఎందుకు ఇచ్చారంటే జస్ట్ ఫర్ ది రిమెంబరెన్స్, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం సింబల్స్ ఇస్తుంటారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫంక్షన్ కీ పర్పస్ ఏంటంటే ఓపెనింగ్ ద మెనూ ఆర్ టు సపోర్ట్ ద మెనూ. అంటే మీకు ఏదైనా ఒక మెనూ ఓపెన్ చేయాలి అంటే దాని గురించి మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ ఈ F1 ఫంక్షన్ కీ ద్వారాగా ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత F2 రెండో ఫంక్షన్ కీ పేరు F2. ఈ F2 అనేది మనకు రీనేమింగ్ కోసం యూజ్ చేస్తారు. అంటే ది పర్పస్ ఆఫ్ F2 ఈజ్ టు రీనేమ్. F2 ఫంక్షన్ కీని యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఒక ఫైల్ కానివ్వండి లేదా ఫోల్డర్ కానివ్వండి ఆల్రెడీ ఒక పేరుతో ఎగ్జిస్ట్ అయితే దాన్ని మళ్ళీ దాని పేరు మార్చి కొత్త పేరు పెట్టడం కోసం యూజ్ చేస్తాం. F2 తర్వాత దాని పక్కనే F3 కీ. ఈ F3 కీ అనేది మనకి సెర్చ్ ఆప్షన్. అంటే మనం ఏవైనా ఫైల్స్ కానివ్వండి, ఫోల్డర్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి వెతకాలి అంటే సింపుల్గా F3 ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ F4 అనేది మనకి అడ్రస్ బార్ ఓపెన్ చేయడం కోసం యూస్ అవుతుంది. అంటే మనకు అడ్రస్ బార్లో ఏమేమి ఉంటుంది, ఏం లిస్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సరేనా? సో తర్వాత మనకి ఇంకా F5. ఈ F5 ఫంక్షన్ కీ అనేది మనకి పేజ్ని కానివ్వండి, విండోస్ని కానివ్వండి రిఫ్రెష్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ద మెయిన్ పర్పస్ ఆఫ్ F5 ఈజ్ టు రిఫ్రెష్. అండ్ ఆ తర్వాత F6. ఈ F6 కీ అనేది మనకి కర్సర్ని అడ్రస్ బార్ మీదకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ద పర్పస్ ఆఫ్ F6 is to move the cursor to the address bar. Next F7. ఈ F7 మనకు ఏవైనా లెటర్స్ లేదా గ్రామటికల్ ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ F7 ఈజ్ టు స్పెల్ అండ్ గ్రామర్ చెక్ ఇన్ మెనీ అప్లికేషన్స్. నెక్స్ట్ F8. ఈ F8 ఫంక్షన్ కీ అనేది మనకి విండోస్ని స్టార్టప్ మెనూ లేదా సేఫ్ మోడ్లోకి తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అంటే మీరు విండోస్ స్టార్టప్ చేయాలి అన్నా లేదా సేఫ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా సింపుల్గా F8 ప్రెస్ చేస్తే సరిపోతుంది. వచ్చేసి F9 కీ. ఈ F9 కీ అనేది మనకి కొన్ని అప్లికేషన్స్లో డేటా కోసం లేదా ఈమెయిల్స్ని రిఫ్రెష్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. అంటే మీకు ఈమెయిల్స్ సెండ్ చేయడానికి కానివ్వండి, రిసీవ్ చేసుకోవడానికి కానివ్వండి ఇదొక అప్లికేషన్ డిపెండెంట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత F10. ఈ F10 కీ అనేది మనకు మెనూ బార్ని యాక్టివేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఆ తర్వాత F11. ఈ F11 ఫంక్షన్ కీ అనేది మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ని ఆన్ లేదా ఆఫ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే మీకు ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది ఆన్ అవ్వడానికి అలాగే ఆఫ్ అవ్వడానికి రెండిటికి ఇదే కీని యూజ్ చేస్తారు.
సపోజ్ ఆన్లో ఉన్నప్పుడు ప్రెస్ చేశారనుకోండి ఆఫ్ అయిపోతుంది. అండ్ ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు మీకు మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఫుల్ స్క్రీన్ని ఎనేబుల్ చేయాలి అన్నా ఆఫ్ చేయాలి అన్నా మనకి ఈ F11 కీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి F12. ఈ F12 కీ అనేది మనకి 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటైతే MS వర్డ్లో అనుకోండి మీకు అది సేవ్ యాస్గా యూజ్ అవుతుంది. అదే బ్రౌజర్లో అనుకోండి మీకు ఒక డెవలపర్ టూల్గా యూజ్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఫంక్షన్ కీస్ యొక్క పర్పస్. మీరు కీబోర్డ్ని గమనిస్తే ఫస్ట్ 4 కీస్ పక్కనే ఉండి కొంచెం గ్యాప్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 4 ఫంక్షన్ కీస్ పక్కనే ఉంటాయి, మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 4 ఫంక్షన్ కీస్ పక్కనే ఉంటాయి. అలాగా వీటిని 3 సెట్స్గా డివైడ్ చేశారు. సెట్ 1, సెట్ 2 అండ్ సెట్ 3. ఫంక్షన్ కీస్కి సంబంధించిన ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.